కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్ల 3 చోట్ల 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం 19,63 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిల్ల నుంచి ఈ 162 టీఎంసీల ప్రాజెక్ట్ ని లిఫ్ట్ చేసి 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీ అని చెప్పిండ్రు. 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే 5 ఏళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది 162 టీఎంసీ. 162 టీఎంసీలో మళ్ళీ 51 టీఎంసీ వదిలేశారు. దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు, సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను, కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు. మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి, మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14న గోదావరి వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి
ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 1.33 lakh crores కేటాయించడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు. 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores-లో 84,000 కోట్లు లోన్ ద్వారా హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.